ఎన్ని రోజుల నుంచో అనుకుంటున్నాను. ఇంక మొత్తానికైతే నాకు నచ్చిన కలర్ శారీ అలాగే బ్లౌజ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే సాటర్డే కదా, అయినా కానీ నేను బయటైతే ఇంతకుముందు చాలా హెవీగా వేస్తూ ఉంటే ముగ్గులు. ఇప్పుడైతే మాత్రం కొంచెమే చిన్న చిన్నవి అయితే వేస్తున్నా. ఎందుకంటే మళ్ళీ పూలు పెట్టినా సరే ముగ్గు పైన, లేదంటే కుంకం చల్లినా బయటికి వెళ్ళి ఆడుకుంటా వాటిని నోట్లో అయితే పెట్టుకుంటున్నాడు. అందుకనేసి నేను ఈ మధ్య అయితే సింపుల్గా వేస్తాను. మా పాప అయితే ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్కి కూడా తనకి దోశ కావాలని అడిగింది. పిల్లలందరూ దోశ తెచ్చుకుంటారంట, లేదంటే ఇడ్లీ పూరి ఇట్లా. ఆఫ్టర్నూన్ టైంలో కూడా వాళ్ళ మమ్మీ వాళ్ళు టిఫిన్ పెట్టిస్తున్నారు. మా నువ్వెందుకు నాకు పెట్టివు, ఎప్పుడు అన్నమే పెట్టించంటావే అని అడిగితే సరేలే అయితే అని దోశ అయితే వేసి ఇచ్చిన. దోశలేకి నేను శనగకాయ చట్నీ చేద్దామంటే టైం లేదులే వద్దులే, నాకు ఎర్రకారము పప్పుల పొడి చాలనింది. ఇంకైతే ఇప్పుడు పాప దోశ తినింది, స్కూల్కి కూడా వెళ్ళిపోయింది. నేనైతే ఇంకా వాషింగ్ మిషన్కి బట్టలు వేసిన ఫ్రెండ్స్. నాకైతే అనిపిస్తుంది ఈ మధ్య మా ఆయన కంఫర్ట్ తెచ్చిన ప్రతిసారి గమనిస్తూ ఉంటాను. కంఫర్ట్ బాటిల్కి ముక్కాలు భాగం అయితే తగ్గిపోయి ఉంటుంది కంఫర్ట్ అనేది. ఇది నాకు ఒక్కదానికైనా, మీకు కూడా ఇట్లా జరుగుతుందా? నాకైతే కామెంట్లు చెప్పండి. ఈరోజైతే వాషింగ్ మిషన్లో బట్టలన్నీ కంప్లీట్ చేసేసుకోవాలి, చిన్న చిన్నవి ఏవైనా సరే, ఇంకా బెడ్షీట్స్ అన్నీ. ఎందుకంటే లక్కీ బర్త్డే వచ్చేసి ఇంకా మండే రోజే, ఇంకా రేపు సండే కాబట్టి ఇంకా ఏదన్నా కొద్దిగా ఇంట్లో సర్దుకునేటి ఇలాంటివి అయితే ఉంటాయి. అందుకనేసి ఇంక ఇప్పుడైతే నేను మొత్తం పనులన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ అయితే బయటకు వెళ్ళేసి రావాలి. నిన్నైతే నేను ఒక శారీ చూపించిన ఫ్రెండ్స్, నేను బాబు బర్త్డేకి శారీ కొన్నా అని చెప్పేసి. ఆ శారీని అయితే ఎంత ఘోరంగా రేట్ అయితే చెప్తున్నారంటే మరీ అంత ఘోరంగా చెప్తున్నారు. 100 రూపీస్ అంట ఫ్రెండ్స్. 100 రూపీస్ శారీస్ అసలు ఇప్పుడు ఎక్కడన్నా ఉన్నాయా? పోనీ ఉన్నా కానీ బర్త్డేకి అలాంటివి ఎవరైనా కట్టుకుంటారా? అసలు జోక్గా అంటున్నారో అర్థం కాదు, లేదంటే ఏదో కామెంట్ పెట్టాలంటే పెడుతున్నారో అర్థం కాదు. ఇంక ఇప్పుడు సింక్లో సామాన్లు కూడా కొన్నే ఉన్నాయి. ఇంకా వంట రూమ్ అంతా గందరగోళంగా ఉంది. అంతా సర్దేసుకొని తర్వాత అయితే బజార్కి వెళ్ళేసి రావాలి. నేను తీసుకున్న శారీ ఏంటంటే ఎల్లో కలర్ శారీ ఫ్రెండ్స్. దాని మీదకి రెడ్ బ్లౌజ్ అయితే మ్యాచింగ్ అనేది బాగుంటుంది. కొంతమంది ఆరెంజ్ బాగుంటుంది అంటున్నారు. నేనైతే రెడ్డే తీసుకుందామని చెప్పి ఫిక్స్ అయినాను. ఈరోజు చిన్న చిన్న బట్టలన్నీ వేసిన మా వాడివి ఇంకా వాషింగ్ మిషన్లో. మా వాషింగ్ మిషన్ కొద్దిగా రిపేర్ కూడా ఉంది. అది ఇప్పుడే అయితే చేయించలేం కానీ కొంచెం టైం అయితే పడుతుంది. ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేయాలి. ఫ్రిడ్జ్లో చూడండి మొత్తం ఇంకా ఏమైనా కర్రీస్ మిగిలితే చాలు నేను ఎత్తి పెట్టేస్తుంటాను. నాకు ఫుడ్ విషయంలో ఏమైనా మిగిలినాయంటే అసలు పడే బుద్ధి కాదు ఫ్రెండ్స్. ఎందుకో పడేసినా కానీ అదొక ఫీలింగ్ ఉంటుంది. అనవసరంగా పడేసినామే, ఆవులకు పెట్టినా తింటాయి, లేదంటే ఇట్లా కుక్కలకు పెట్టినా తినింది అనిపిస్తుంది. కానీ మా ఇంటి సైడ్ మాత్రం అటువంటివి ఏమీ ఉండవు, ఎక్కడో దూరంగా ఉంటాయి. నేనా వాటి దగ్గరికి వెళ్ళి పెట్టలేను. ఇంక ఈ సైడ్ రూమ్లో అయితే మా పాప బట్టలన్నీ దాదాపు ఒక వారం అయింది అన్నీ వాష్ చేసి ఇక్కడే అయితే పెట్టేసినాను. ఈరోజైతే బీరువాలో సర్దేయాలి. ఇంకా ఇక్కడ బెడ్ కూడా ఉంది, ఆ బెడ్ను కూడా అంతా క్లీన్ చేసేయాలి. తర్వాత వచ్చేసి సైడ్ రూమ్లో అయితే ఇంకా కొన్ని బట్టలు ఉన్నాయి ఫ్రెండ్స్, అవి కూడా క్లీన్ చేయాలి. ఇప్పుడైతే నేను పని చేసుకుంటూ మాట్లాడుతూ ఉన్నాను, కానీ ఇప్పుడు మళ్ళీ నేను వాయిస్ ఇస్తున్నాను. ఎందుకంటే కొన్ని కొన్ని చోట్ల పైన వర్క్ చేస్తూ ఉన్నారా, అది సౌండ్ అనేది ఎక్కువ వినపడుతుంది. అందుకనేసి మళ్ళీ ఇప్పుడు నేను వాయిస్ అయితే ఇస్తున్నాను. ఫ్రెండ్స్, మీలో చాలామంది నన్ను ప్రెగ్నెన్సీలో వీడియో అయితే పోస్ట్ చేయమన్నారు. నేను ఆల్రెడీ ఆ వీడియో అయితే పోస్ట్ చేసిన ఫ్రెండ్స్. ఆ వీడియోలో మా బాబు కొన్ని ఫోటోలు అయితే మీరు చూసి, ఫస్ట్ మీ బాబు సన్నగా ఉన్నాడు, ఇప్పుడు ఎట్లా లావైనాడు అని చెప్పి అడిగినారు ఫ్రెండ్స్. నేను దాంట్లో క్లియర్గా చెప్పిన అంత మ్యాటర్ అంతా. అంటే ఇప్పుడు ఒక విషయం చెప్పాలంటే చాలా లెంత్ అయితే పడుతుంది కదా, అలా లేకుండా నేను కొన్ని ఇంపార్టెంట్ విషయాలే అయితే దాంట్లో చెప్పినాను. మీరు వీడియో మొత్తం చూడుకోకుండా మధ్య మధ్యలో చూసి నన్ను కామెంట్లలో అయితే అడుగుతూ ఉంటారు, ఇదెట్లా అదెట్లా అని చెప్పేసి. మా వాడు పుట్టినప్పుడు 2 కేజీల 10 గ్రాములు మాత్రమే ఉన్నాడు. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇంత బొద్దుగా ఉన్నాడు, దీనికి కారణము ఇది అని చెప్పి నేను క్లియర్గా చెప్పిన. మీరు వీడియో అనేది పూర్తిగా చూడుకోకుండా కేవలం మా బాబు ఫొటోస్ ఒకటి చూసి నన్ను కామెంట్లు అయితే అడుగుతూ ఉంటారు. నేను ఎందుకు అలా మా బాబుని రెడీ చేసిన అంటే, ఫస్ట్ అట్లా ఉన్నాడు కదా, మళ్ళీ తర్వాత ఇట్లా ఎలా లావైనాడు అనేది క్లియర్గా అయితే చెప్పిన ఫ్రెండ్స్. నేను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో ఒకసారి క్లియర్గా చూడండి. ఇక్కడైతే ఎంటికలు అమ్ముకున్నాయేమో ఒకటే మేరకు ఆడుస్తూ ఉంటే ఇంకా బయటకు వచ్చి చూసిన. నేనైతే దాదాపు 1 year 1.5 year అయింది నా జుట్టు మొత్తం రాలిపోతుంటే అట్లే ఎత్తిపెట్టిన.
చాలా ఉంది కవర్లో, అదంతా ఇచ్చేసి ఏమన్నా సామాన్లు కొనుక్కుందామంటే అసలు కుదరడం లేదు. మా లక్కీకి జలుబు దగ్గు ఉంది కాబట్టి ఇప్పుడైతే నేను వాటర్ కాంచి వాడి దాంట్లోకి అయితే పోస్తున్నాను, తాగే దాంట్లోకి. దాన్ని ఏమంటారో కూడా తెలియదు నాకు. ఇంక ఇప్పుడైతే మా లక్కీ నిద్ర లేచినాడు. కనీసము ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు కూడా పడుకోడు వీడు, నేను పని చేసుకుందాం అనుకుంటే. నిద్ర లేచి ఇంకా చూడండి, ఇంకా నా మీదకి వస్తూ ఉంటాడు ఎత్తుకోవాలని చెప్పి. తర్వాత మా బాబు ఇప్పుడు ఎంతో ఆడుకుంటూ ఉండాలన్నమాట. వీని పక్కన ఏడ్చినానంటే చాలు ఇంకా ఏడ్చాడు. అందుకనేసి ఒక్కొక్కసారి అయితే నేను వీని ఎత్తుకొని పనులు చేసుకుంటూ ఉంటాను. ఈ మధ్య మా బాబు నా స్టిక్కర్ అయితే ఉండనీయకుండా పీకుతానే ఉంటాడు. వాడికి కనిపించిందంటే చాలు అక్కడికి నేను తిలకం కూడా పెట్టుకుంటానా ఒక్కొక్కసారి, అది కూడా వాడు చెడిపోయడానికి అయితే చూస్తూ ఉంటాడు. ఇప్పటికే చాలా టైం అయింది ఫ్రెండ్స్. ఈ మధ్య అయితే నేను టిఫిన్ కూడా చాలా లేట్గా చేస్తాను. ఇప్పుడైతే నేను దోశ వేయడానికి పెనం అయితే పెట్టినా, నేను కూడా తిందామని చెప్పేసి. ఎక్కడ తినేస్తున్నాడు, నన్ను తినలేదు. ఇంకా మళ్ళీ వాళ్ళ డాడీ వీడికి ఇడ్లీ తెచ్చింటే లక్కీకి ఇడ్లీ అయితే తినిపిస్తూ ఉన్నాను. నేను బాబుకి ఇడ్లీ అనేది కామన్, ప్రతిరోజు పెడతా ఉంటాను అని చాలా వీడియోస్లో చెప్పినా కదా. ఈ మధ్య అయితే పొంగలి కూడా నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్ మా బాబుకి. రాయ్ అర్చేద్దునా మా లక్కీ అంతే ఫ్రెండ్స్, ఎప్పుడు నేను ఇంకా ఇట్లా వాయిస్ ఇస్తున్నప్పుడు వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. ఇంక ఇక్కడైతే వీడికి ప్రజెంట్ అయితే ఇడ్లీ పెడతా ఉన్నాను. ఇంకా సెర్లాక్ కూడా పెట్టలేదా అని అయితే అడిగినారు కదా. సెర్లాక్ అయితే లేట్గా స్టార్ట్ చేసినాము. అది కూడా వచ్చేసి ఒక 2 monthsే వాడినాము, ఎక్కువ రోజులు అయితే వాడలేదు. ఇంకా లక్కీకి ఎందుకంటే ఫుడ్ అనేది బాగా అలవాటైపోయింది. అలాగే ఫ్రూట్స్ కూడా నేను ప్రతిరోజు పెడతా ఉండి, ఎందుకంటే ఫ్రూట్స్ ఎంత పెడితే అంత హెల్తీగా ఉంటారని చెప్పేసి. ఇంక ఇప్పుడైతే లక్కీ పడుకున్నాడు. నేనైతే ఇంకా బజార్కి వెళ్ళడానికి అయితే రెడీ అయినాను. ఇంకా కాసేపు తర్వాత నిద్ర లేస్తే వాడిని కూడా ఇంకా ఎత్తుకొని పోవాలా. మా పాప ఎట్లా స్కూల్ పోయింది కాబట్టి, పాప ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను వస్తాను మమ్మీ అని చెప్పి ఎంటబడేది. ఇంకా ఈవినింగ్ కూడా మళ్ళీ ఒకసారి వెళ్ళేసి రావాలి మా ఆయన వర్క్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత. ఇంక ఇక్కడ నేను ఆఫ్టర్నూన్కి చెప్పినా కదా ఫ్రెండ్స్, నాకు ఫుడ్ పడేయడం ఇష్టం ఉండదు అని చెప్పేసి. ఇంకా నైట్ మిగిలిపోయిన అన్నం ఉంటే నేనైతే పులిహోర అయితే కలుపుకుంటున్నా. పులిహోరకి అయితే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. పులిహోరలో వచ్చేసి నేను ఎంటీఆర్ పులిహోరనే వాడతాను, అదే టేస్ట్గా ఉంటుంది. ఇంక ఇప్పుడైతే పులిహోర అయితే రెడీ చేసేసుకున్నాను, రెడీగా ఉంది కూడా. ఇంకా మా బాబు అయితే వంట రూమ్లో నేను పని చేసుకుంటుంటే వాడైతే ఇక్కడే కూర్చొని ఆడుకుంటూ ఉంటాడు పాపము. వాడిని ఎత్తుకోలేకపోతున్నా అని చెప్పేసి నాకు ఒక్కొక్కసారి భలే బాధ అనిపిస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ చూపిస్తున్నా కదా, ఈ శారీని అనమాట నేను మా బాబు బర్త్డే కోసం అయితే కొన్నాను. ఇంకా మరీ అంత ఎక్కువ రేట్లో అయితే పెట్టి కొనలేదు, ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ బాబుకి కూడా కొనాలి కాబట్టి పిల్లలకి బాగుంటే చాలు మంచి రేట్లో అనేసి నాకైతే నేను తక్కువలోనే తెచ్చుకున్నాను. దీని కాస్ట్ అడిగితే నేను షార్ట్ వీడియోలో ఎంత ఘోరంగా చెప్తున్నారంటే 100 రూపీస్ అంట. ఎవరో అమ్మాయి కామెంట్ చేసింది, నాకైతే ఇంకా నవ్వు వచ్చేసింది. 100 రూపీస్కి ఇప్పుడు శారీలు ఎక్కడ వస్తున్నాయండి? ఒకవేళ వచ్చినా అలాంటి బర్త్డేలకు ఎవరు కట్టుకుంటున్నారు? ఇంకా దీని రేట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇందాక ఇక్కడ చూపించాను కదా, దీని కాస్ట్ వచ్చేసి 1729 రూపీస్ ఫ్రెండ్స్. ఇంతకన్నా ఎక్కువ ఒక 5000 వరకు పెట్టి తెచ్చుకున్న మా ఆయన అయితే నన్ను ఏమీ అనడు, కానీ నేను సింపుల్గా చాలా అనుకొని ఇంతలోనే తెచ్చుకున్నా. నేనైతే ఫస్ట్ వెళ్ళింది వచ్చేసి ఒక 800-1000లో తెచ్చుకుందాం చాలే అనుకున్నాను, కానీ ఇంకా ఈ కాంబినేషన్లో నాకు శారీ లేదని చెప్పాను కదా. ఇంకా 3 years నుంచి అనుకుంటున్నాను ఫ్రెండ్స్, ఎల్లో కలర్ శారీ అలాగే రెడ్ కలర్ బ్లౌజ్తో ఒక శారీ అన్నా నాకు ఉండాలి అని చెప్పేసి. అందుకనేసి ఇప్పుడైతే ఇది తీసుకున్నాను. ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. ఇంక ఇప్పుడైతే నేను బయటికి వెళ్తున్నాను, అందుకు మా ఆయన షాపింగ్కి వెళ్ళడానికి అయితే నాకు 2 days ముందు నుంచి నాకు అమౌంట్ అనేది ఇచ్చాడు. మా బాబు చూడండి నేను ఏం చేస్తున్నాను అని చెప్పేసి వాడు డబ్బులు చూసినాడంటే పరిగెత్తుకుంటూ వస్తాడు. ఇంకా నెత్తికి వచ్చేసి ఎండ పెడుతుందని చెప్పి అది కప్పినానని చెప్పి వాడు ఏదో వదులుతూ ఉన్నాడు. లాకేసి కిందికైతే వచ్చేస్తాను. కింద అయితే ఒక ఆటో కూడా ఏమీ లేదు. లాకేసిన తర్వాత నేను 10 సార్లు చెక్ చేస్తూ ఉంటాను, నాకు కొద్దిగా మతిమరుపు ఉంది. ఇంక ఇక్కడైతే నేను ఆటోలో అయితే ఎక్కినాను. ఎక్కి తర్వాత వచ్చేసి షాప్ దగ్గరికి అయితే వచ్చినాను డైరెక్ట్. ఇంక ఇక్కడైతే అన్ని బ్లౌజులు, లైనింగ్స్, ఇలా చిన్నపిల్లలకి లంగా జాకెట్లు ఇలా అన్నీ బాగున్నాయి. ఇంక ఇందులో అయితే నాకు నచ్చిన రెడ్ కలర్ బ్లౌజ్ అయితే ఆల్రెడీ తీసేసుకున్నాను శారీ పైకి, చాలా బాగుంది. ఇంకా ఇక్కడైతే పక్కనే ఒక గాజుల అంగడి ఉంటే దాంట్లో కూడా వచ్చేసి మ్యాచింగ్ గాజులు అయితే తీసుకున్నాను, రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఉండేటి. ఇంకా ఈ షాప్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడే ఇంటికైతే వచ్చినాను ఫ్రెండ్స్. ఇదిగో నేను తీసుకున్న బ్లౌజ్ అయితే ఇదే అనమాట. ఇది వచ్చేసి 300 పడింది ఈ బ్లౌజు.
ఇది పట్టు అని అన్నారు. ఇది కూడా శారీ కొంచెం పట్టు టైప్లోనే ఉంది కాబట్టి దీంట్లోకైతే ఈ బ్లౌజ్ సెట్ అవుతుందని చెప్పేసి నేను తీసుకున్నాను. ఇంకా అలాగే మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను. ఇంకేది వచ్చేసి రెడ్ ప్లెయిన్ తీసుకున్నాను, అంటే కాంబినేషన్ అలా బాగుంటుందని చెప్పి. ఇంకా మా లక్కీ అయితే షాప్లోకి తీసుకెళ్ళిన తర్వాత షాప్ అంతా తిరిగేస్తున్నాడు కింద కూర్చోబెట్టింటే. ఇప్పుడే అలసిపోయి బాగా పడుకున్నాడు ఇంటికి రాగానే. ఓకే ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో అయితే ఇదే అనమాట. ఇంకా ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాను, ఇంకా మొత్తానికైతే నాకు నచ్చిన కలర్ శారీ అలాగే బ్లౌజు మ్యాచింగ్ గాజులు అన్నీ తెచ్చేసుకున్నాను. మా వాడి బర్త్డేకి అయితే ఇంకా కట్టేసుకుంటాను అనమాట ఈ శారీ అనేది. ఓకే ఫ్రెండ్స్, నేను నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుస్తాను. బాయ్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ కానీ లైక్ కానీ షేర్ ఏదైనా సరే నాకైతే కొంచెం ఇంకా మరిన్ని వీడియోస్ చేయాలి అని అయితే అనిపిస్తుంది. మీరు చూడడం వల్ల, మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అనేవి సజెస్ట్లోకి అయితే వెళ్ళిపోతాయి, మరి కొంతమంది అయితే చూసే ఛాన్స్ ఉంది. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్.